అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తానంటే గవర్నమెంట్ ప్రతి ఏడాది 5 లక్షల మంది డిపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఈయన టార్గెట్ ఏం పెట్టుకున్నాడు, 50 లక్షల నుంచి 1 కోటి దాకా డిపోర్ట్ చేద్దామని ప్లాన్ అన్నట్టు. ప్రయాణం అమెరికా జనాభా 30 కోట్ల 33 కోట్ల. అవును మరి వీళ్ళ లెక్క ప్రకారం 2 కోట్లు ఇల్లీగల్ ఉన్నారు కదా. 2 కోట్లు ఇల్లీగల్ ఉంటే 50 లక్షల మందిని చేస్తే 4 ఏళ్ళల్లో 2 కోట్లు అవుతుంది. అయితే దానికి ఏం చేసిండంటే మిలిటరీని ఉపయోగిస్తాడు ఇతను. అయితే ఇప్పుడు టాప్ ప్రయారిటీ ఏంది, ఎప్పుడు కూడా మనం ఆకలైనప్పుడు ఏం చేస్తాం, చెట్టు మామిడి చెట్టు ఉందనుకోండి, పైకి ఎక్కిదో కిందకు ఉందనుకోండి, మొదలు ఏం చేస్తాం, కిందకి తింటాం. ఇప్పుడు ఆ కింది తీసేస్తాను, ఆ తర్వాత పైకి పోతారు వీళ్ళు, మెల్లమెల్లగా పైకి పోతారు. కిందే మామిడికాయలు అయిపోయిన తర్వాత పై మామిడికాయలకు పోతారు. ఎక్స్ట్రీమ్ వైలేషన్ ఉన్నాయి ఇప్పుడు. అవును, ఎక్స్ట్రీమ్ వైలేషన్ ఈజీగా దొరికిపోతారు. వీళ్ళు ఆల్రెడీ జైలు ఉన్నారు. తర్వాత కొందరు ఆల్రెడీ డిపోర్టేషన్ ఆర్డర్ ఉండి ఆల్రెడీ కొందరు క్రిమినల్ వాటిలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ అడ్రస్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి. టక్కున పోయి పొద్దుగాల 3 గంటలకు పోయి పట్టుకొని పోతాను, అక్కడ డిపోర్ట్ చేస్తాను. సో వాళ్ళని ఎక్కున్నారు. ఇక మెల్లమెల్లగా పోయి ఈ స్టేటస్ వైలేషన్ అన్న వాళ్ళని కూడా తీసేస్తారండి. ఏది నేను చెప్పిన కదా, అన్ఎంప్లాయ్మెంట్ ఇంత టైం అన్ఎంప్లాయ్మెంట్ అలవాడు, ఇంత టైం అది ఎన్ని అలవాడు కదా, ఆ వైలేషన్ వల్ల వాళ్ళ సివిల్ సిస్టమ్ పోతే కనబడుతుంది అక్కడ. వాళ్ళకి తెలిసిపోద్ది, మన పిల్లలకు తెలిసిపోద్ది, ఎర్ర బటన్ వస్తుంది అక్కడ, 90 days అన్ఎంప్లాయ్మెంట్. నువ్వు 14 రోజులు ఎక్కువ చేసినావు కుక్ అంటది. కానీ ఆ కుక్కు కన్నదిలేండి కానీ చెప్తాను, అంత క్లియర్గా ఉంటుంది అన్నట్టు. అప్పుడు మీరు ఇమిగ్రేషన్ దాంట్లో దాన్ని సివిల్ సిస్టమ్ అంటారు మేము. ఆ సివిల్ సిస్టంలో లాగ్ అయితే మీకు తెలిసిపోద్ది ఎంత అన్ఎంప్లాయ్మెంట్ అనేది. అది మీరు 90 రోజుల దగ్గర రాగానే మీరు 60-70 రోజులు రాగానే మీరు ఇమిగ్రేషన్ లాయర్ కాంటాక్ట్ చేయండి, అది బెటర్. కాంటాక్ట్ చేయండి, పుట్టిగా వదిలిపెట్టడానికి వీల్లేదు. అది క్లిక్ అనే ఎర్ర బటన్ పోయిందంటే మళ్ళీ గ్రీన్ బటన్ రావడం కష్టమవుతుంది.